విలాప వాక్యములు 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఇష్టంగా స్పష్టంగా జాగ్రత్తగా చదువుకోవడానికి మనం ఇష్టపడదామండి. దేవుని వాక్యం చెప్తున్నమాట. ప్రియులరా, మన జీవితంలో వినండి, ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. ఒక్కసారి బిగ్గరగా స్తోత్రం చెప్తారా? అలాగే 23వ వచనాన్ని కూడా 23వ వచనాన్ని కూడా చదువుదాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నాతో ఈ మాట అందరూ బిగ్గరగా చెప్పండి. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ ఘనమైన విలువైన బలమైన ప్రశస్తమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే మరొక శ్రేష్టమైన అనుకూలమైన సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ దీన దాసులు నాయన ఈ పరిచర్యను 19 సంవత్సరాలుగా మీరు నడిపిస్తూ ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, కన్నీరు, కలవరాలు, కరువులలో నుంచి నైనా మీరు నడిపిస్తూ వచ్చారు నాయన. కనుకనే మీరెంతైనా నమ్మదగిన వాడవని ఒక మాట మేము ధ్యానం చేయాలనుకుంటున్నాం. మీరేమో అందరితో మాట్లాడండి. ఆనాటి పగటి వేళ, ఎండవేళ మమ్మరి దగ్గర సింధూరవనంలో కూర్చుని ఉన్న అబ్రహాముతో, శారాతో మాట్లాడినట్టుగా ఈనాటి ఎండవేళ పగటి వేళ నీ మందిర ఆవరణలో కూర్చుని ఉన్న మాతో కూడా మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. ఆనాటి ఎండవేళ పగటి వేళ యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడినట్టుగా ఆనాటి ఎండవేళ పగటి వేళ సిలువలో దొంగతో మాట్లాడినట్టుగా ఈనాటి ఎండవేళ పగటి వేళ మాకు అందరితో కూడా మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. నీ మందిరమును నీ తేజో మహిమతో నింపుకుంటున్నందుకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు గతించిన 2 దినములు, అలాగే ఈ దినం కూడా ఇంతవరకు జరిగించబడిన ప్రతి ఆరాధన కార్యక్రమములన్నిటిని బట్టి స్తోత్రాలు. నిలబడి ఉన్న మీ దాసుడనైన నన్ను కూడా కొద్దిసేపు నీ సిలువ చాటున మరుగు చేసుకుని అవసరమైన మాట మాత్రమే వెల్లడి ఆగునట్టుగా నన్ను మీ ఆధీనంలో నిలుపుకున్నామని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులుగా ఇక అటు ఇటు లేచి ఎవరు తిరగరు అని నేను నమ్ముతూ ఉన్నాను. కారణం ఏంటో నేను ఇందాక ప్రారంభంలో చెప్పాను. మనం వినబోయే వాక్యపు విలువ ఎలాంటిదో, వాక్యపు రుచి ఎలాంటిదో ప్రారంభంలో చెప్పాను. కనుక వాక్యపు రుచిని మరలా నెమరు వేసుకుంటూ అలాంటి అమూల్యమైన వాక్యం వినబడుతున్నప్పుడు ఇందాక సేవకులు చెప్పినట్టుగా నువ్వు డిస్టర్బెన్స్ ఉండొద్దు, నిన్ను బట్టి నీ ప్రక్క వ్యక్తికి డిస్టర్బెన్స్ కలిగించొద్దు. ఇక్కడ నిలబడిన సేవకుడు కూడా అంతకన్నా మీరు ఆటంకం కలిగించరని నమ్ముతూ వాక్యంలోనికి వెళుతున్నాను. ఈ విలాప వాక్యములు 3వ అధ్యాయము 2వ వచనంలో ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి నడిపించుచున్నాడు. ఈ పరిచర్య కూడా ప్రారంభంలో ఎంత కటిక చీకటి లాంటి పరిస్థితిలో నేను రాగానే దేవుని దాసులు గృహంలోనికి తీసుకుని వెళ్ళి వారి కన్నీళ్లు కళ్ళ వెంట నీళ్లు కార్చి వారి సాక్ష్యాన్ని నాకు క్లుప్తంగా పంచుకున్నారు ప్రియులుగా. అప్పుడే అనిపించింది, నిజమే, ప్రతి జీవితంలో ఉన్నట్టుగా, ప్రతి సేవకుల జీవితంలో ఉన్నట్టుగా, ప్రతి పరిచర్యలో ఉన్నట్టుగా నతనీలు గారి పరిచర్యలో కూడా ఎంతో కటిక చీకటి లాంటి సమస్యలు, వేదనలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఈ రోజున ఎలా చేశాడో తెలుసా? కటిక చీకటి అయినా సరే దారి తీసాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. దారి తీసి ఆయన చేసిన పని ఏంటంటే, దారి తీసి వదిలిపెట్టలా, వెయిటింగ్ లిస్ట్ లో పెట్టలా, ఆ దారిలో నడిపించుచున్నాడు. అనండి ఏం చేస్తున్నాడండి? నడిపించుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 19 సంవత్సరాల నుండి నడిపిస్తూనే ఉన్నాడు ప్రియులగా. కనుక 23వ వచనం 2వ లైన్ లో ఉంటది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. అందరు నాతో అనండి, మీరు ఎంతైనా నమ్మదగిన వాడు. ప్రియులగా, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. దెర్ ఇస్ నో లిమిట్, దెర్ ఇస్ నో కామా, దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్. అక్కడ ఫుల్ స్టాప్లు కామాలు ఏం లేవు ప్రియులగా. నువ్వు ఎంతైనా నమ్మేయొచ్చండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. అయితే ఏ విషయాలలో నమ్మదగిన వాడు? 5 విషయాలు నేను క్లుప్తంగా చెప్తాను.
జాగ్రత్తగా వినండి ప్రియులగా. నువ్వెంతైనా నమ్మదగిన వాడు, ఎంతైనా చెప్పేసుకోవచ్చు, కానీ మనం అన్ని వింటాం. కానీ ఒక 5 విషయాలలో ఆయన నమ్మదగిన వాడు. ఆ 5 విషయాలు ఏంటో ఈ మధ్యాహ్నము మనం నేర్చుకోవడానికి ఇష్టపడుదాం ప్రియులగా. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, కానీ మనుషులు ఎంతైనా నమ్మదగని వారు ప్రియులగా. బైబిల్ చెప్తున్న మాట, నమ్మదగని వారమైన మన కొరకు ఆయన ఎలాగున్నాడో తెలుసా అండి? నమ్మదగిన వాడుగా ఉన్నాడు ప్రియులగా. ఈనాటి నమ్మకాలు మనుషుల్లో నీరసిల్లిపోతున్న దినాలు ప్రియులగా. మాకు తెనాల్లో ఒక ఊరుంది. ఆ ఊర్లో 2 ప్రాణ స్నేహితులుగా ఉన్నారు ప్రియులగా. వివాహం ఒక వ్యక్తికి యవ్వన వయసుకు వచ్చాడు, అయిపోయింది. రెండో వ్యక్తికి వివాహం అవ్వాల. 2 ఆటోలు నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఆటో వృత్తిలో డబ్బుల దగ్గర తేడా వచ్చి చిన్నప్పటి నుంచి నమ్మకమైన స్నేహం, అందరూ ముక్కు మీద వేలేసుకునే వాళ్ళు, స్నేహం అంటే ఇదిరా అంటూ అందరూ వాళ్ళని మెచ్చుకున్నారు పిల్లలు. కానీ చిన్న ఆ డబ్బుల దగ్గర మాట పెరిగి పెళ్ళైన అబ్బాయి పెళ్లిగాని అబ్బాయిని ఒక దెబ్బేసాడట. వాడు మనసులో పెట్టుకొని 6 నెలలు ప్లాన్ వేసి వాడిని నమ్మకంగా తీసుకుని వెళ్ళిపోయి, తెనాల్లో ఒక ఓవర్ బ్రిడ్జ్ ఉంటది, ఆ ఓవర్ బ్రిడ్జ్ కింద ఫుల్లుగా తాపించి ముందే సిద్ధం చేసుకున్న బండరాయితో తల మీద బాది మెదడు బయటకు వచ్చేటట్టు కొట్టి చంపేసాడండి. పెళ్ళయి 6 నెలలు 5 నెలల్లో యవ్వన కాలపు భార్య ఆ భర్త మృతదేహం మీద పడి విలపిస్తూ ఉంటే నేను వెళ్ళాను ప్రియులగా. నాకు ఎంత బాధ అనిపించిందో. అక్కడ ఆ బాధ కంటే ఎక్కువ బాధ ఏంటో తెలుసా? నమ్మకంగా స్నేహం కదా, ఒక్క దెబ్బ తట్టుకోలేక స్నేహితుడిని చంపేశాడే. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, యేసు ఒక్క దెబ్బ కాదు ప్రియులగా, నా పాపాల నిమిత్తమో 39 కొరడా దెబ్బలు భరించాడు ఆయన, పిడుగుద్దులు భరించాడు ఆయన, చూడనల్లని వానిగా మార్చబడ్డాడు ఆయన, చూడ చక్కని వాడు మోకవంత వాజిపోయింది ఆయన. అయినా సరే ఏమంటున్నాడు తెలుసా? నేను ఎంతైనా నమ్మదగిన వాడని. అందుకే భక్తుని ద్వారా అంటాడు, నువ్వెంతైనా నమ్మదగిన వాడవయ్యా. జీవితంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉంటామండి. 7 ఆడపిల్లలు ఉన్నారు. ఒక తల్లికి పోషించుకోవడం కష్టం అయిపోతుంది. భర్త చచ్చిపోయాడు, పోషణ తక్కువైతే 7 వయసుకు వస్తున్నారు. వీళ్ళ ఏం చేయాలో అర్థం కావట్లా. బాగా ఔదార్యం కలిగిన డబ్బులు అప్పుగా ఇచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా పిల్లలకి పెళ్లిళ్ళ సంగతి తర్వాత కట్టుకుండడానికి ఒంటి నిండా బట్టలు కూడా నా వయసు వచ్చిన పిల్లలకి లేదు, కడుపు నిండా వయసుకు వచ్చారు తినగలిగిన వాళ్ళు, కొంచెం భోజనం పెట్టడానికి కూడా 3 పూటలు నా దగ్గర డబ్బులు లేవు, నా ఎందు దయ ఉంచి కొంచెం డబ్బు అప్పుగా ఇస్తే నేను మరలా మెల్లమెల్లగా తీరుస్తానని అంటే దయగలిగిన వాడండి ఆయన. హృదయంలో జాలి కలిగి డబ్బులు ఇస్తే తర్వాత ఈమె ఆ సంవత్సరం దా కనపడలేదట. ఆయన ఇంటికి వచ్చి డబ్బుల సంగతి తర్వాత ముందు ఎలాగున్నారో చూద్దామని వెళితే మాట్లాడనీయకుండా ఆయన మీద పోట్లాడేసుకొని, ఏ డబ్బులు ఎగ్గొడతాను అనుకున్నావు, ఇంటి దాకా వచ్చేసావంటే ఏ ఉద్దేశంతో వచ్చావు నువ్వు అని తిట్టి పంపించేసింది ప్రియులగా. మళ్ళీ ఇంకో సంవత్సరం ఆగిన తర్వాత అసలు ఉన్నారో లేదో అన్నట్టు వెళ్తే, ఏంటి ఏం చేయాలని వచ్చావు మమ్మల్ని అంటూ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఆయన మీద ఏం చేసిందో తెలుసా? మా ఇంటికి వచ్చి నన్ను మా అమ్మాయిని రేప్ చేయడానికి ప్రయత్నం చేసేయడానికి కేసు పెట్టిందండి. ఆయన చచ్చిపోయాడు, చతికిలు పడిపోయాడు, మనసులో కుమిలిపోయాడు. సహాయం చేస్తే నమ్మకంగా తీసుకుంది కదా, ఇంత నమ్మకంగా నా మీద ఎంత భయంకరమైన కేసు పెట్టిందండి. స్టేషన్ లో కూర్చుంటే ఇంకొకళ్ళు వచ్చారు, అయ్యా మీకోసం ఇంటికి వెళ్తాం అయ్యా, మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది, మాకు డబ్బులు ఇస్తా అన్నారు, పెళ్లి పీటల మీద ఆగిపోయింది అని అంటే ఆయన అంటున్నాడు, నమ్మకం చచ్చిపోయిందమ్మా నాకు. ఎవరు నమ్మాలో అర్థం కావడం, ఎవరు నమ్మాలో అర్థం కావట్లా కనుక నేను డబ్బులు ఇవ్వలేను. మనకు ప్రియులగా నమ్మకాలు సన్నగిల్లిపోతున్న దినాలలో దేవుడు చెప్తున్న మాట ఇర్మియా భక్తుడు ద్వారా, నువ్వెంతైనా నమ్మదగిన వాడయ్యా దేవా, నువ్వెంతైనా నమ్మదగిన వాడు. ప్రియులగా ఇలా చెప్పుకుంటూ వెళితే లోకంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, కానీ దేవుని వాక్యంలోనికి మనల్దాం. నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. ఏ విషయాలలో నమ్మదగిన వాడు? నెంబర్ 1, మొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం ప్రియులగా. ఎస్పెషల్లీ ఈ 19 సంవత్సరాల ఈ పరిచర్యలో దేవుడు ఎంతైనా, ఆ మాట బిగ్గరగా అనాలి మీరు, ఎంతైనా నమ్మదగిన వాడండి. ఇక్కడ కూర్చున్న సోదరి, ఇక్కడ కూర్చున్న సోదరుడా, ఈ దినాన్ని వివాహ దినమో పుట్టినరోజు ఏం జరిగించుకుంటున్నావో, ఇంతవరకు నీ జీవితంలో ఎలాగున్నాడో తెలుసా? దేవుడు ఎంతైనా
నమ్మదగిన, there is no limit to trust him. ఆయన నమ్మడానికి హద్దులు లేవు, పొద్దులు లేవు ప్రియులారా. అయితే ఆయన ఏ విషయంలో నమ్మదగిన వాడంటే, మొదటిగా యాహోను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదవగలిగితే, యాహోను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన ఎలాంటి వాడు తల్లి? నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చేతులుండి పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఈ చదువుకున్న లేఖన భాగం ద్వారా ఆయన ఏ విషయంలో నమ్మదగిన వాడంటే, మన పాపములను క్షమించుటలో నమ్మదగిన వాడు. అందరు నాతో అనండి అమ్మా, మన పాపములను అనండి, మన పాపములను క్షమించుటలో నమ్మదగిన వాడు ప్రియులరా. అవును ప్రియులరా, అందుకే ఈ రోజున నరసరావుపేట కాదు ప్రియులరా, ప్రపంచం అంతా కూడా అసలైన దేవుడైన యేసుక్రీస్తు వైపు ఎందుకు చూస్తున్నారో తెలుసా? ఈజ్ ఓన్లీ వన్. ఆయన ఒక్కడే పాపలములను క్షమించుటలో నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. పాపాలు క్షమించేవాడు ఎవరున్నారండి? ఈ దినాన ఎప్పుడెప్పుడు జరిగిపోయినవి కూడా ఎత్తి అప్పుడు నువ్వు ఎట్లా చేసావు, అప్పుడు నువ్వు ఎట్ట చేసావు, నీ బతుకు అప్పుడు పలానా ఎట్లా, నీ కార్యాలు పలానప్పుడు ఎట్లా, ఎవరికి తెలియవా, ఇప్పుడు ఇది మారిపోయినట్టు మేషాలు ఎత్తనావే అంటూ తవ్వేవాళ్ళు ఎంతమంది అండి, మనసును గాయం చేసేవాళ్ళు ఎంతమంది అండి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో, మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? చప్పులు కూడా బిగ్గరగా దేవునామాన్ని భాగింపరుద్దా. అతిక్రమములు క్షమించుటలో క్షమించు దేవుడవైన నీతో సముడు ఎవరున్నాడయ్యా? మీకా గ్రంథంలో మీరు తర్వాత చదువుకుంటూ ఉంటుంది, మన అపరాధాలు పాపాలన్నీ కూడా ఆయన సముద్రపు అగాధంలో పడేసాడట, ఇకెన్నటికి జ్ఞాపకం తెచ్చుకోడట. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ప్రియులరా, పాపాలు క్షమించుటలో ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు ప్రియులరా. అందుకే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అందరైతే రాళ్ళేసి కొడుతున్నారు, కానీ యేసుప్రభు వారు ఆమె జీవితంలో ఎన్నడూ వినని గౌరవనీయమైన మాటతో పలికాడు, అమ్మా అమ్మా నిన్నెవరు ఏం చేయలేదా, నన్ను ఎవరు ఏం చేయలేదయ్యా. యేసుప్రభు అన్నాడు, నేను కూడా ఏం చేయను, కానీ ఇక నుంచి మాత్రం ఈ పని చేయబో. అమ్మా అని పిలిచిన తర్వాత ఇంకెవరైనా అసలు దాని జోలికి వెళ్తారండి? అందరు రాళ్ళేసి కొట్టారు. అమ్మ ఈ దినాన్ని ఇంకా రక్షణ పొందకుండా ఎవరైనా కూర్చొని ఉంటే, మీ పాపాన్ని బట్టి ఎవరో నిన్ను ఏలెత్తి చూపిస్తున్నారేమో, నీ భర్తో, నీ భార్యో, నీ అయినోళ్ళో, నీ కానోళ్ళో, నీ అంతరాత్మ నీ మీద సాక్ష్యం చెప్తుంటే, ఒక్కసారి ఈ వార్షికోత్సవ సందర్భంగా నువ్వు చేసే పన్నెండు తెలుసా? అయ్యా నువ్వెంతైనా నమ్మదగిన వాడవంట, అదిగో నేను నీ వైపు చూస్తాను, నా పాపాలన్నీ క్షమించుటలో నువ్వు ఒక్కడవే నమ్మదగిన వాడవు గనుక నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించవా అన్న అడగగలిగితే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఈ 19వ వార్షికోత్సవ సందర్భంగా క్షమాపణ అనే కనికరమును నువ్వు పొందుకొని వెళ్ళుదువుగాక. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులుగా. నువ్వెంతైనా నమ్మదగిన వాడు. ఎంత ప్రభువా? ఏ విషయంలో ప్రభువా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ విషయాన్ని మనం చదువుకుందాం ప్రియులుగా. ఏ విషయంలో ఆయన నమ్మదగిన వాడండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులుగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, సహవాసమునకు ప్రారంభం నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు, దగ్గరగా అనండి ఆ మాట, అందరు అనండి ఆ మాట, నమ్మదగిన వాడు. దీనికి ఒక పేరు పెట్టగలిగితే రెండవది, కానీ ఏ విషయంలో నమ్మదగిన వాడు అంటే సహవాసమునకు నమ్మదగిన వాడు. అమ్మ అనండి, దేనికి నమ్మదగిన వాడండి? ఒకటి, పాపములను క్షమించుటలో నమ్మదగిన వాడు. ఇక మాట అంటే మాటే. ఇక ఒక్కసారిగా నువ్వు మోకాళ్ళు ఉంచి హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో, ఊహ తెలిసిన దగ్గర నుంచి కావాలనో తెలుసో తెలియకో ఇతరుల ప్రేరేపణతో ఆశలు చంపుకోలేకో పలానా పాపం చేసిన ప్రభువా ఈ రోజు నా నోటితో ఒప్పుకుంటున్నాను, నువ్వు క్షమించు అని ఒక్కసారి అడిగితే, మనుషులను అడిగినట్టుగా బ్రతిమలాడాల్సిన పని లేదండి. మనుషులను అడిగినట్టుగా అయ్యా ఈ ఒక్క తప్పు కూడా గాయలేవా, నీకు ఏదైనా చేస్తానని బానిస అవ్వాల్సిన పని లేదు. మన దేవుడు నమ్మదగిన వాడు.
ఒక్క మారు నువ్వు హృదయపూర్వకంగా అడగలిగితే ఇప్పుడే రైట్ నో క్షమించుటలో నమ్మదగిన వాడు ప్రియులరా. రెండవదిగా సహవాసమునకు ఎలాంటి వాడట? నమ్మదగినవా. ఎన్నో సహవాసాలు చేసి నష్టపోయావా అమ్మ? ఎన్నో సహవాసాలు చేసి చెడిపోయిన పరిస్థితుల్లో ఎన్నో సహవాసాలు చేసి మోసగించబడ్డావా? అయితే సహవాసమునకు ఆయన ఎలాంటి వాడట? నమ్మదగిన వాడు. అందుకే ఈ సియోను గాస్పుల్ చర్చ్, ఈ సియోను గాస్పుల్ మినిస్ట్రీ 19 సంవత్సరాలుగా అనేకులను దేవుని వైపు తిప్పుటలో నమ్మకమైన సహవాసం. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని ఇందాక సాక్ష్యం చెప్పారు ప్రియులు నాగేశ్వరరావు గారు. వారు చెప్పిన సాక్ష్యంలో ఒక మాట నన్ను బాగా ఆకర్షించింది, బాగా సంతోషింపజేసింది. ఏంటో తెలుసా? దేవుని దాసులు పలికే ఒక మాట, ఆయన చెప్పే తీరట ఎంతటి వ్యక్తి అయినా మారిపోవాలనిపిస్తుందట. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎంత చక్కటి సాక్ష్యం అండి. వారు మోటివేట్ చేసే విధానమో నన్ను ఎంతగా మార్చేసిందో అనే మాట చాలా హైలైట్ వర్డ్ ప్రియులరా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? సహవాసమునకు నమ్మదగిన దేవుడు ప్రియులరా. మాట మాట్లాడితే ఆ మాటలోనే మనకి ఏం కలిగిద్దో తెలుసా? నమ్మకం అనండి. ఏం కలిగిద్దండి? నమ్మకం. కొంతమంది మాట్లాడుతుంటే ఈజీగా అర్థమైపోద్ది, ఇతను నన్ను మోసం చేయడానికి ఎన్ని బొలుగుతున్నాడు. కానీ ఒక్కొక్కళ్ళ నోట్లోంచి మాట వస్తుంటే ఇతను మాట్లాడే ప్రతి అక్షరం కూడా నమ్మొచ్చురా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా నువ్వెంతైనా అనండి, నువ్వెంతైనా పాపాలను క్షమించట్లోనే కాదు ప్రభువా, నువ్వెంతైనా సహవాసమునకు నమ్మదగినవాడు. బైబిల్లో అండి ఫ్రెండ్షిప్ అవార్డు ఇద్దరికి ఇవ్వచ్చు. వాళ్ళు ఎవరంటే దావీదు, యోనాతాను. వాళ్ళిద్దరు తర్వాత ఇంకెవరైనా బెస్ట్ ఫ్రెండ్షిప్ అవార్డు. కానీ ఆ ఫ్రెండ్షిప్ కూడా చివరికి ఏడిపించింది దావీదుని. దావీదు జీవితంలో వినండి, నా వైపు చూస్తూ అన్ని రిఫరెన్స్లు ఇవ్వలేను కానీ దావీదు తన జీవితంలో 6 అంతల ప్రేమ కోల్పోయాడు. ఒకటి, తండ్రి ప్రేమను కోల్పోయిన దావీదు. చిన్నోడైన పొలంలోనే ఉన్నాడు, అన్నలందరూ మిలిటరీలో ఉన్నారు. 2, సహోదరుల ప్రేమను కోల్పోయిన దావీదు. ఎలా లోయలోకి వెళ్తే గొల్లియాతు యుద్ధం చూడటానికి పెద్దన్న ఏలియాబో కోప్పడ్డాడు. ఎరా యుద్ధం చూడడానికి వచ్చే గొర్రెలు ఏం చేసేవో అతలకి. సహోదరుల ప్రేమను కోల్పోయిన దావీదు. 3, రాజు ప్రేమను కోల్పోయిన దావీదు. 40 రోజుల నుంచి అందరూ భయపడతా ఉంటే దావీదు వెళ్ళిపోయి గొల్లియాతును చంపేస్తే సౌలు రాజు మెచ్చుకోవాల్సింది పోయి స్త్రీలు పాడిన పాటను బట్టి ఏ చూపు చూశాడట? నిషపు చూపి చూశాడు. రాజు ప్రేమను కోల్పోయిన దావీదు. 4వదిగా ప్రియులరా, పిల్ల నుంచి పెళ్లి చేసిన మాంగారి ప్రేమను కోల్పోయిన దావీదు. ఆయన గారు కూడా ఎవరో తెలుసా? సౌలే ప్రియులారు. గొల్లియాతుని గెలిచినోడికి మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానన్నాడు. అల్లుడిని ఎలా చూసుకోవాలండి? ఘనంగా చూసుకోవాలి. నేను ఆ మధ్య ఒక మీటింగ్ వెళ్తుంటే ఆటో మీద ఒక స్లోగన్ రాశారు. ఏంటో తెలుసా? అత్త మామల ఆశీస్సులతో అని రాశాడు వాడు. ఏంటంటే నాకు అనిపించింది, దొంపదేగా కనీ పెంచి 9 మాసాలు మోసిన అమ్మేమైపోయింది? 9 మాసాలు అమ్మ కడుపులోంచి బయటపడ్డ తర్వాత నీకు పెళ్లి చేసేదాకా భుజాల మీద కనపడకుండా ముంచాడే తండ్రి ఏమైపోయాడు? నేను తక్కువ అంటలా. నేను అనేది ఏంటంటే పైన కూడా ఎవరిని పెట్టాలి? అమ్మా నాన్న సపోర్టుతో అత్తామామ ఆశిస్తుంటే బాగుండేది బిల్లుగా. కానీ ప్రేమలో అంటే నేను ఈ మాట చెప్తున్నా అర్థం ఏంటంటే అత్తామామలే ఈ రోజున ఒక అబ్బాయిని అమ్మా నాన్న కంటే ఎక్కువ చూసుకుంటున్నారు. కానీ దానికి కూడా నోచుకోలేదు. పిల్లనిచ్చి పెళ్లి చేసిన మాంగారి ప్రేమను కోల్పోయిన దావీదు. ఎన్నైనాయండి ఇప్పటిదాకా? 1, తండ్రి ప్రేమను కోల్పోయిన దావీదు. 2, సహోదరుల ప్రేమను కోల్పోయిన దావీదు. 3, రాజుగారి ప్రేమను కోల్పోయిన దావీదు. 4, మాంగారి ప్రేమను కోల్పోయిన దావీదు. 5వది, కట్టుకున్న భార్య ప్రేమను కూడా కోల్పోయిన దావీదు. ఎలాగో అంటారు తెలుసా? మీకాల్ అంటది, మా నాన్న వచ్చాడు దావీదు కిటికీలోంచి దూకి పారిపో. ఏంటి పారిపోయేది? ఆరోగ్యంలోనూ కరువులోనూ ఏదొచ్చినా నిన్ను సంరక్షించి జీవితాంతం నీతో తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భార్య అంటది, మా నాన్న వచ్చాడు, వెళ్ళిపో. కట్టుకున్న భర్త వెళ్ళిపోమంటే, కట్టుకున్న భార్య వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు? ఇక 6వది ఆఖరిది, ఇంతమంది వెళ్ళిపోమన్న దావీదుకు ఒక గుండె ధైర్యం ఏంటో తెలుసా? నాకు ఫ్రెండ్ ఉన్నాడురా, వాడు వెళ్ళిపోమంటున్నాడు. ఆ ఫ్రెండ్ ఎవరు? రాజు సౌలు కుమారుడే, తండ్రి శత్రువే గాని యోనాతాన్ నేను వెళ్ళిపోమండు. ఒకసారి దాచాడు గాని చేలో, 2వసారి అన్నాడు యోనాతాన్ అన్నాడు, నేను దాచలేను గాని ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో అంటే జీవితంలో అప్పుడు ఫస్ట్ టైం ఏడ్చాడండి దావీదు. కానీ ఇలాంటి లోక స్నేహాలు నమ్మదగని స్నేహాలుగా ఉంటాయేమో గాని యేసు ప్రభు అని అంటారు, ఆయన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసమునకు నమ్మదగిన వాడు. చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులు. 3వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులగా, వినండి. నువ్వెంతైనా చెప్పాలి బిగ్గరగా, నువ్వెంతైనా
నమ్మదగిన వాడు. ప్రియుల నమ్మదగిన వాడు, స్నేహానికి సహవాసానికి నమ్మదగిన వాడు. అందుకే 17 సామెతల్లో ఉంటది, 17వ అధ్యాయం 17 వచ్చిన సామెతల్లో ఉంటది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఆమెన్. నిజమైన స్నేహితుడు ఎలాగుంటాడండి? విడిచిపెట్టడండి. ఆయన కష్టాలైన, నష్టాలైన, వేదనలైన, కన్నీరైన, కలగంటలైనా ఆయన నిన్ను విడిచిపెట్టడమ్మా. చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. నెంబర్ 3, మూడవది గాని ఏ విషయంలో నమ్మదగిన వాడంటే దెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుతారా అండి? దెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో బైబిల్ చెప్తున్నమాట, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. చేతుల నుండి పాకేది స్తోత్రం చెప్పండి. ఆయన అయితే ప్రభువు నమ్మదగిన వాడు. ఏ విషయంలో అంటే నెంబర్ 3, కాపాడుటలో నమ్మదగిన వాడు. అమ్మ అనండి, ఏ విషయంలో అండి? అందరూ అనండి, ఏ విషయంలో నమ్మదగిన వాడు? కాపాడుటలో ఆయన నమ్మదగిన వాడు. దేంటి నుంచి అంటే దుష్టత్వము నుండి కాపాడును. క్లియర్ గా రాయబడింది, ప్రభువు నమ్మదగిన వాడు. దుష్టత్వం నుండి కాపాడుటలో నమ్మదగిన వాడు. ఈ 19 సంవత్సరాలలో దేవుని దాసుని ఎంతగా కాపాడాడు, దాసురాల్ని ఎంత కాపాడు. వారి పరిచర్ని, పిల్లల్ని అన్నిటికీ మించి ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని కలవరాలు, ఎల్లగొట్టేవాళ్ళు, అవమానించేవాళ్ళు ఎన్నున్నా కూడా ఆయన అంటున్నాడు, నా చేతుల్లోకి రా, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను కాపాడుతాను అబ్బాయి. కాపాడుటలో నువ్వు నన్ను నమ్మేయచ్చు, ఎంతైనా నమ్మేయచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీడు నన్ను ఎంతవరకు కాపాడుతాడు నిజమేనంటావా? తీసుకెళ్లి శత్రువులకు అప్పచెప్తాడా? అపనమ్మకం లేదండి. కాపాడుటలో దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. ప్రియులుగా అందుకే మనిషి జీవితంలో ఎవరున్నా లేకపోయినా ఎవరుండాలో తెలుసా? దేవుడు ఉండాలి. ఆమేన్ అనండి. మనిషి జీవితంలో ఎవరుండాలండి? దేవుడు ఉండాలి. ఎందుకు తెలుసా? ఆయనే ఎంతైనా నమ్మదగిన, కాపాడుటలో నమ్మదగిన వాడు. ఒక చర్చిలో అండి ఒక విధవరాలు ఉంది, పేదది, ఇక విలువే ఉంటది. ఒక్క అబ్బాయి ఉన్నాడు 6-7 సంవత్సరాలు, వాడిని చూసుకొని బతుకుతుంది. అయితే మందిరానికి వస్తే చక్కగా ఇలాగ మంచి సేవకుడి దగ్గర. ఒకరోజు ఇలాగే మీటింగ్ జరిగింది, రాత్రిపూట వాక్యం వింది. 6 ఏళ్ల కొడుకు ఆమె కడుపు నుండి భోంచేసరి చర్చిలోనే ఇంటికి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి 12-12:30 టైంలో పిల్లోడు గుండు పెట్టుకున్నమ్మా గుండె నొప్పి అని అరవడం మొదలుపెట్టాడు. విధవరాలు, అందులో బీదరాలు. ఏం చేయాలో అర్థం కాల. తెలిసింది ఒక్కటే పని, మోకాళ్ళు వేసేసింది. అయ్యా, కాపాడుటలో నమ్మదగిన వాడు అని వాగ్దానం ఇచ్చావు. నాకు భూమి మీద ఎవరు లేరయ్యా, వీడిని చూసుకుని బతుకుతున్నాను. వీడు చూస్తే గుండె నొప్పి అంటున్నాడు, బాగు చే, నమ్మదగిన వాడు అంటూ ప్రార్థన చేసింది. వాడు అరుపులు ఎక్కువైపోతున్నాయి. తల్లి మనసులో లేదని ప్రార్థన ముగించి అర్ధరాత్రి 12:30కి వీధిలోకి వెళ్ళి ప్రతి గుమ్మం దడుతుంది. అయ్యా, నా బిడ్డ అరుస్తున్నాడు, కొంచెం సహాయం చేయండి హాస్పిటల్కి. ఒక్కళ్ళు తలుపు తెరవలేదండి. ఎందుకో తెలుసా? విధవరాలు, పైగా రేంజ్ ఏంటి, వేదరాలు, విలువేముంటది? ఒక్కళ్ళు తలుపు తెరవలా. మళ్ళీ చేతనని పనిచేసింది. అయ్యా, నువ్వు కాపాడుటలో నమ్మదగిన వాడుగా, నా బిడ్డను బాగు చేయ్యా. వాడు అరుస్తున్నాడు, ఇంకా ఉండబట్టుకోలేక మళ్ళీ బయటికి పరిగెత్తింది. ఎక్కడికో తెలుసా? వాళ్ళ ఆసామి దగ్గరికి పరిగెత్తి అర్ధరాత్రి 1:30 తలుపు కొడితే ఆయన లేచి ఎవరు అనుకుంటూ బయటకు వస్తే ఈవిడ, అయ్యా అయ్యా అయ్యా, నా బిడ్డ అరుస్తున్నాడు, అయ్యా గుండె నొప్పి అని, కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి సహాయం చేయండి అయ్యా అని అంటే ఆయన అంటాడు, ముందు నోరు మూసుకో, ముందు ఇక్కడ అరవద్దు, ఇది లేబర్ ఏరియా కాదు, ఇది కాస్ట్లీ ఏరియా, అరవబాకు ముందు. అయ్యా బిడ్డ, అయ్యా అరవబాకు ముందు, అయ్యా సహాయం చేయండి, నోరు మోయి. వెంటనే అన్నాడు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. అయ్యా నా బిడ్డ, అయ్యా వెళ్ళిపో, నా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేస్తే ఇక్కడ అరవబాకు, మీ ఇంటి అడ్రస్ చెప్పి పంపిస్తా కానీ పో, వెళ్ళిపో. దీనంగా వచ్చేసింది. చేతనైన పని మళ్ళీ చేస్తున్న మోకాళ్ళ నుంచి, ప్రభువా కాపాడుటలో నువ్వు నమ్మదగిన వాడు అని ప్రార్థన చేస్తుంది. ఈ లోపు తలుపు కొట్టిన శబ్దం అయింది. అర్ధరాత్రి 2 గంటల టైంలో ఎవరైనా తలుపు తీస్తే డాక్టర్ గారు వచ్చారు, బ్యాగ్ పట్టుకుంది. ఏం మాట్లాడాల, పిల్లోడి దగ్గరికి వెళ్ళిపోయి చూసి చిన్న ఇంజెక్షన్ చేసి అమ్మ దగ్గరికి వచ్చి ఇలాగన్నాడు, ఏం పర్వాలేదమ్మా, నీ బిడ్డకి ఏం కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన అలాగ వెళ్ళాడు, తలుపు గడిపెట్టింది, వెనక్కి తిరిగింది. పిల్లోడు అరవటం మానేసాడు. మంచం నుంచి పైకి లేచి, అమ్మ ఇప్పుడు బాగుందమ్మ, గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వ అన్నాడు. వెంటనే వాడికి మంచినీళ్ళు ఇస్తా ఉంటే మళ్ళీ తలుపు కొట్టిన శబ్దం అయింది. మళ్ళీ ఎవరా అని చూస్తే మళ్ళీ ఆ డాక్టర్ గారే వస్తే ఆ డాక్టర్ గారు చేతులు జోడించండి, అయ్యా అయ్యా ఇప్పుడే మీరు 5 నిమిషాల క్రితం చేసి వెళ్ళిన ఇంజక్షన్కి లేచి కూర్చున్నాడు అంటే ఆ డాక్టర్ అన్నాడు, నేను ఎప్పుడు వచ్చానమ్మా,
నేను ఎప్పుడు వచ్చాను అసలు? నేను ఇప్పుడే రావటం, మీ ఆసాం ఇప్పుడే ఫోన్ చేస్తే కారు డ్రైవర్ రావటం లేట్ అయితే నేను ఇప్పుడే వస్తుంది, నువ్వు వచ్చావు ఇంజక్షన్ చేసావంటావేంటి? మరి ఇందాక ఇంజక్షన్ చేసిన బాగున్నాడు, అట్లయితే నాతో పని అని వెళ్ళిపోతాను. ఆయన వెళ్ళిపోయాడండి. మళ్ళీ తల్లి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, ఏంటి ప్రభా మరి ఆయన రాలేదంటున్నాడు, మరి డాక్టర్ వచ్చాడు అనగానే అప్పుడు దేవుడు మాట్లాడాడంట, నా మీదే నమ్మకం పెట్టుకున్నావుగా, నా మీదే నమ్మకం పెట్టుకున్నావుగా, ఎంతైనా నమ్మదగిన వాడు అని పాట పాడుతున్నావుగా, కాపాడుటలో నమ్మదగిన వాడని నన్నే నమ్ముకున్నావుగా, ఈ లోక డాక్టర్ వచ్చే లోపు నీ బిడ్డకి ఏమన్నా అయితే నువ్వు తట్టుకోలేవని నేనే డాక్టర్గా వచ్చి నీ బిడ్డకి ఇంజక్షన్ చేసి వెళ్ళాను అన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎంతైనా చెప్పండి, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు ప్రియులరా. 4 విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. 4వదిగా ఆయన ఏ విషయంలో నమ్మదగిన వాడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 చదువుతారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనములో, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు, అందరూ అనండి ఎలాంటి వాడండి? నమ్మదగిన వాడని ఎంచుకొనెను, కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను, వాగ్దానము నెరవేర్చుటలో నమ్మదగిన వాడు ఆయన. 4వదిగా అనండి, దేనిలో నమ్మదగిన వాడండి? అందరు స్వరం తెరవండి అమ్మా. దేనిలో నమ్మదగిన వాడండి? వాగ్దానము నెరవేర్చుటలో నమ్మదగిన వాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చుటలో కూడా ఆయన నమ్మదు. ఎందుకు చేస్తున్నాడో తెలుసా? నెరవేర్చే పని అయితేనే దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆమేన్ అని మనుషులు మాత్రం నెరవేర్చరు కానీ వాగ్దానాల మీద వాగ్దానం, నీకు అది చేస్తా పో, నీకు ఇది చేస్తా పో, నేను మళ్ళీ వస్తాను పో, నేను మళ్ళీ వస్తాను పో, నేను అది తెస్తా, ఇది తెస్తా. మనుషుల వాగ్దానాలు నీటి మీద రాతలు అనండి. మనుషుల వాగ్దానాలు నీటి మీద రాతలు. మనిషి వాగ్దానాలు ఎండమావులు అనండి. మనుషుల వాగ్దానాలు ఎండమావులు అండి. కానీ దేవుడు అంటాడు, నేనంటూ ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నెరవేర్చే పని అయితేనే వాగ్దానం ఇస్తాను. నేను వాగ్దానము నెరవేర్చుటలో నువ్వెంతైనా వేసుకో నెంబరు, నేనెంతైనా నమ్మదగిన వాడిని. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింప. ఈ 19 సంవత్సరాల్లో ఈ సియోను గాస్పుల్ మినిస్ట్రీస్ పట్ల ఎన్ని వాగ్దానాలు నెరవేర్చాడండి. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా. ప్రియులారా, బైబిల్లో నాకు తెలిసినంత మటుకి 8810 వాగ్దానాలు ఉన్నాయండి. 8810 వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు 3 రకాలను బైబిల్ పండితులు అంచనా వేశారు. ఒకటి దేవుడు మనిషితో చేసిన వాగ్దానాలు, 2 మనిషి కూడా దేవుడితో చేశాడు కొన్ని వాగ్దానాలు, 3 సాతానుడు కూడా చేశాడు మనిషితో కొన్ని వాగ్దానాలు. ఈ 3 రకాల వాగ్దానాల్లో శ్రేష్టమైన వాగ్దానాలు ఏంటో తెలుసా? దేవుడు మనిషితో చేసిన వాగ్దానాలు. ప్రియులరా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఈ రోజు వరకు కూడా నెరవేర్చుటలో ఎలాంటి వాడండి? బిగ్గరగా చెప్పండి, ఎలాంటి వాడండి? నమ్మదగిన వాడు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో బైబిల్ పండితులు ఏమంటారంటే, ఒక్క తీతుకు రాసిన పత్రికలో వాగ్దానాలు కనపడవు, ఒక్క తీతుకు రాసిన పత్రికలో వాగ్దానాలు లేవు అని బైబిల్ పండితులు అంచనా వేశారు. నేను మరలా రిపీట్ చదివితే కొంత వాస్తవమే అనిపించింది. దేవుడు ఎన్ని వాగ్దానాలండి. మనిషి వాగ్దానాలు అయితే మర్చిపోతారండి. పరిస్థితి మనుషులు కూడా మనం అనాల్సిన పనిలేదు. కారణం ఏంటంటే, చేస్తాననే టైంలో వాళ్ళకి ఏదో ఉండొచ్చు, తర్వాత వాళ్ళ పరిస్థితులు కూడా దారి తప్పిపోతాయి. ప్రియులరా, మనిషి వాగ్దానం ఎలాగుంటదంటే చెప్పేసిన తర్వాత మళ్ళీ వాటిని తప్పే పరిస్థితులకి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం భోజనం చేస్తున్నాం అనుకోండి, భోజనం లేదా దానికంటే ముందు భోజనానికి ముందు రాగానే ఒక టీ ఇచ్చారు అనుకోండి. కాసేపు ఆ టీలో ఏగబడింది, ఏం చేస్తావు? ఏమ్మా సిస్టర్ చెప్పారు, టీ బారబోసేస్తాం. ఎందుకు? ఏగబడింది. ఏమైంది? ఏ కలరా వస్తుందో, ఏం కరోనా వస్తుందో, అసలుకి తుమ్మితే తగ్గితే ఊరకి నలిసిపోయే బాడీ అయితే బాడీ కనుక అర్జెంటుగా భారీ. ఇప్పుడు ఇంటికి వెళ్ళావు, తినాలనిపించింది, మనకేమో నెయ్యి లేనిది ముద్ద దిగదు. కాసేపు అనుకోండి, నెయ్యి డబ్బా తీసావు, నెయ్యిలో ఏగబడింది. మళ్ళీ చెప్పారండి బ్రదర్ మీరు. మరి ఇందాకేం పారబోసారు, మరి ఇప్పుడు ఏం పారబోయాలి? అదిగో బ్రదర్ చెప్పేస్తున్నారు ఇక్కడ. టీ ఏమో 5 రూపాయలు, నెయ్యి ఏమో 500గా, గుండికలు 650 రూపాయలు అంటే రేటు పెంచారు. 5 రూపాయలు 10 రూపాయలు టీ కాబట్టి ఎక్కలేని రోగాలను అంటుకుంటే ఇప్పుడు 650 రూపాయలు కనుక ఈ బాడీకి ఏమైంది? ఒక్క స్టీల్ బాడీ అంటే ఇలాంటి ఈగలు ఎందుకు చేస్తాయి? నన్ను
అప్పుడు మళ్ళీ బైబిల్లో వాక్యాలు కూడా చేస్తారు. యెహోవా ఈరే మనిషి వాగ్దానాలు ఎట్లుంటాయండి. టీలో పడిన ఈగలాగా, నెయ్యిలో పడిన ఈగలా కనుక మనుషులు కూడా ఏమనొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వైపు చూడు. అందుకే ఎంతైనా నమ్మదగిన వాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహిమ. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేస్తాం. ఇప్పటి వరకు ఎన్ని విషయాలండి? 4 విషయాలు. ఒకసారి నాకు చెప్పండి. 1, మన పాపములను క్షమించుటలో నమ్మదగిన వాడు. 2వదిగా సహవాసమునకు నమ్మదగినవాడు. 3వదిగా కాపాడుటలో నమ్మదగినవాడు. 4వదిగా వాగ్దానము నెరవేర్చుటలో నమ్మదగినవాడు. 5వది ఆకృతి వినేసి ప్రార్థన చేసేద్దాం. టైం కూడా అయిపోయింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:3. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు, అందరు వినండి, నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనివ్వడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకును మార్గమును కలుగు చేయను. దీన్ని బట్టి 5వది ఆఖరిది, ఆయన ఏ విషయంలో ఎంతవరకు నమ్మదగిన వాడంటే శోధన నుండి తప్పించుటలో నమ్మదగిన వాడు. ఆమేనండి. దేని నుండి తప్పిస్తాడండి? అందరు చెప్పండి. దేని నుండి తప్పిస్తాడండి? శోధన నుండి తప్పించుటలో నమ్మదగిన. మనం అనుకుంటాం, ఇంత పెద్ద శోధన వచ్చింది, అబ్బో నేను కాబట్టి తట్టుకోగలుగుతున్నా. వాస్తవమే, నేను కాదన్నా కానీ బైబిల్ చెప్తున్న మాట, మనిషి తట్టుకునే సమస్య శోధనే పెడతాడంట దేవుడు. నువ్వు తట్టుకోలేని సాధన పెట్టడు. అది పెట్టుకోడు. ఏం చేస్తాడో తెలుసా? ఆ శోధన నుండి నిన్ను తప్పించుటలో నువ్వుగాని ఆయన వైపు తిరిగే ఆయన నమ్మకంగా ఉంటాడు. ఎంతవరకు నమ్మకం తెలుసా? ఎంతైనా నమ్మదగిన వాడు. చప్పలు కొట్టడం బిగ్గరగా. కానీ మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? శోధనలో ఇరికించుటలో ఎంతైనా నమ్మదగిన వాళ్ళు. అందుకే మనిషి జీవితంలో ఎవరు ఉండాలండి? దేవుడు ఉండి తీరాలి. నన్ను ఒక మాట మాట్లాడిస్తారా? ఈ కడవరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో, అనేకుల ప్రేమలు చల్లారిపోతున్న దినాల్లో మనల్ని శోధనలోకి తీసుకెళ్లాలంటే, శ్రమల్లోకి తీసుకెళ్లాలంటే బయట వాళ్ళు అక్కర్లా. మరి ఎవరు? పక్కనున్నోళ్ళు చాలు, సొంతోళ్ళు చాలు. ఎందుకంటే మనం గుట్టు రట్టు అంతా వాళ్ళకి తెలుసు కనుక. అని యేసయ్య అంటాడు, నీ గుట్టు రట్టు మొత్తం నాకు చెప్పేసుకో, నేను ఆ ఒక్కసారికి వినేసి ఏం చేస్తాను తెలుసా? అగాధ సముద్రంలో పడేస్తా. నేను జ్ఞాపకం తెచ్చుకోను. నువ్వు నమ్మకంగా ఉండంతే. నీ మనసుకి ఇంక బాధ కలగదు. శోధన నుండి తప్పించుటలో ఎంతైనా నమ్మది. ఆ శోధన ఎలా తప్పించాడండి? నా వైపు చూస్తూ వినండి. 5 అంతల విషయాలు. పాపమును ఎలా క్షమించాడు? ఆ పాపాన్ని ఆయన సిలువలో వేసుకున్నాడు. సహవాసాలు ఎలా నమ్మదగిన వాడు? నువ్వెంతటి వ్యక్తివైన దొంగ అడిగాడో, నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. సహవాసంలో నమ్మదగిన వాడు. కాపాడుటలో ఎలా నమ్మదగిన వాడు? ఆయన కాపాడుకునే స్థితిని పోగొట్టుకున్నాడు. కొరడా దెబ్బలకు అప్పగించుకున్నాడు. ఉమ్మికి వేయించేసుకున్నాడు. ఆయన కాపాడబడే పరిస్థితులు లేకుండా నువ్వు వెళ్ళవలసిన స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయాడు ప్రియులుగా. అంతేకాదు, ఆయన తరపున వాగ్దానాలన్నీ కూడా నీకిచ్చేసి ఆయన అన్ని పోగొట్టుకున్నాడు. అందుకే సిలువలో అన్నాడు, నా దేవా నన్నేలా విడిచావో. నిన్ను విడిచాను ఎందుకంటే నువ్వు వేళను పట్టుకోమన్నావుగా, అందుకని నీ తరపున వేళను పట్టుకున్నా. అంతేకాదు, శోధనంతా సిలువలో ఆయన పొందుకున్నాడు. అందుకే ఈ రోజున నీవు నేను ఏం తప్పించుకుంటున్నావండి? శోధన నుండి తప్పించుకుంటున్నావు. అందుకే ఆయన ఎంతైనా, చెప్పండి, ఆయన ఎంతైనా 19 ఏళ్లే కాదు, దేవుని రాకడంటూ ఆలస్యం అయితే మరొక 19 ఏళ్లు కూడా ఈ పరిచర్యకు ఆయన ఎంతైనా. వాక్యాన్ని నమ్మగలిగితే మొదటి వరుసలో కూర్చున్న బిడ్డ, మలి వరుసలో కూర్చున్న బిడ్డ, నీకు నీ కుటుంబానికి ఆయన కాపాడుటలో ఎంతైనా పైకి లేచి నమ్మదగిన దేవా నీకే స్తోత్రాలంటూ ప్లీజ్ స్టాండ్ ఎవ్రీబడి. అందరూ చిన్న మాట